పల్లవి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ బాచుపల్లిలోని ఉత్సాహంగా సాగాయి. అయితే జనవరి 3, 4 తేదీల్లో మొత్తం 10 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. 20 మ్యాచ్లు జరిగాయి. 20 లీగ్ మ్యాచ్లు జరిగాయి. 2 సెమీఫైనల్ మ్యాచ్లు, ఒక ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొత్తం 23 మ్యాచ్లు, ఓవరాల్‌గా 23 మ్యాచ్లు జరిగాయి. మొత్తం 10 టీమ్స్ పాల్గొన్నాయి. అయితే ఈ ఈవెంట్‌కి సంబంధించి, ఈ టోర్నమెంట్‌కి సంబంధించి వివరాలు చెప్పడానికి మనతో ఉన్నారు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి బ్రాంచ్ వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ గారు. As a vice principal, I'm very happy to see this tournament actually. So, our school is not only focusing on the particularly in the academics parts, we are focusing on the all-round development of the students actually. So, because to bring the awareness of that we are going to conduct such type of events actually. So, not only cricket, so we are going to conduct the different activities just like as a skating and as well as football, volleyball. So, all those we are going to conduct to develop the all-round development of the student, because nowadays only the academics is not a criteria for the judge of the student actually. So that's why we are going to build the character of the student, and as well as we are going to develop the all-round development. So nowadays the physical fitness is very less for the students, so they are sitting in only four walls continuously the 8 periods, but whereas in the Pallavi International School students, they are not like that. So they are continuously, they are going to play with the different activities just like as music and as well as cricket and robotics, like that. So many events are there, so we are promoting the students, so then only we'll get the holistic development of each and every child. So that's we are going to promoting like that. సీజన్ 1 కదా ఇది. దీనికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఫస్ట్ మీరు అనౌన్స్ చేయగానే అంటే అప్పుడు రావడం గాని, రిజిస్ట్రేషన్ గాని. Yes sir, first we expected that there is not that much of expectations. We feel that we are not expected so many contestants that are going to participate, either 2 or 3 we are expected, but now it's reached to the first season only. We got almost 12 participants are there actually. I mean 12 groups are participated. I'm very happy regarding this one sir. నేను ఈ కాలనీలోనే ఉంటాను. ఈ టోర్నమెంట్ ఇనిషియేట్ చేశాక ఫస్ట్ కాల్ ఈయనకు వచ్చింది. టోర్నమెంట్ 10 టీమ్స్ అని చెప్పారు. అప్పుడు ఆ 10 టీమ్స్ని అరేంజ్ చేయడానికి ఈయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, బికాస్ మేము రోజు ఆడుకుంటూ ఉంటాము. ఈయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడడానికి రమ్మంటే ఈయన రానన్నాడని చెప్పి ఈయన గురించి చెప్పడానికి నేను బయటకు వచ్చాను. ఈ 10 టీమ్స్కి ఈయన కష్టపడి ఈయన ఆడకుండా ఈయన టీంని ఇప్పుడు ఫైనల్స్కి చేర్చాడు. ఇప్పుడు వాళ్ళ టీం ఫైనల్స్, సెమీస్ విన్ అయ్యి ఫైనల్స్కి వెళ్ళింది. ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇంకేం చెప్పాలన్నా ఈయనే చెప్పాలి, ఈయన కష్టపడినందుకు. యాక్చువల్గా మాకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి అడ్మిన్ తన నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది. దే వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ద్వారా సేమ్ కమ్యూనికేట్ అయ్యి క్రికెట్ టోర్నమెంట్ ద్వారా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ స్పాన్సర్షిప్ ఇచ్చి ముందుకు వచ్చి ఈ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎంతో తోడ్పడింది. దానికి తగ్గట్టు నేను దాన్ని సక్సెస్ చేయడానికి చాలా 12 టీమ్స్, టోటల్ 16 టీమ్స్ దాకా వచ్చాయి. ఆల్ ఆఫ్ సడన్ ఒక 5 టీమ్స్ ఇన్ మిడ్ ఎండ్లో డ్రాప్ అవటం వల్ల ఇంకా 10 టీమ్స్ ఉంటే బాగుంటుందని అరేంజ్ చేసి ఇంకా ఫైనల్గా గ్రూప్ ఏ, గ్రూప్ బిలా కండక్ట్ చేశాము. ఇంకా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ప్రతి మ్యాచ్కి ఉత్సాహవంతులైన బ్యాట్స్మెన్కి, బౌలర్లకి అందరికీ కప్పులు, మెడల్స్ అన్నీ కూడా సహకరించారు. దాంతోపాటు ఇంకా ఎంపైర్స్ కానీ, దానికి సపోర్టివ్ స్టాఫ్ కానీ చాలా సహకరించారు. క్లీనింగ్ చేయడానికి కానీ పల్లవి స్కూల్ వాళ్ళు తన స్టాఫ్ని పంపించారు. చాలా బాగా జరిగింది. అంటే మొత్తం 10 టీమ్స్ అంటే ఎన్ని ఓవర్స్ మ్యాచ్? మొత్తం సెమీస్లో 10 ఓవర్స్ పర్ మ్యాచ్, ఫైనల్స్కి వచ్చి 12 ఓవర్స్, మెయిన్ 1 బౌలర్కి వచ్చి 3 ఓవర్స్. ఇప్పుడు 2 ఏబీ గ్రూపులు కదా, 5-5 అని చెప్పి. అంతా ఒకటే టీమా లేకపోతే పర్సన్స్ వేరే? టీమ్ పర్సన్స్ వేరే. ఇలా ఎలా కండక్ట్ చేశారంటే 10 మెంబర్స్ని ఫస్ట్ ఒక పిక్ తీసుకుంటారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు రూల్స్ ప్రకారం ఒక పిక్ తీసుకొని దాని ప్రకారమే ఆ 10 మెంబర్సే త్రూ అవుట్ ది టోర్నమెంట్ ప్లే చేయాలి. ఓకేనా? దాంట్లో టోటల్ ఆన్ ఫీల్డ్ వచ్చి 8 మెంబర్స్, ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడచ్చు. అవుట్ ఆఫ్ ద వికెట్స్ వచ్చి 7 అనమాట. ఏరియా వైజ్ టీమ్స్ ఉంటాయా లేకపోతే ఓన్లీ గ్రూప్ ఏలో అంటే టీమ్స్ నేమ్స్ ఏమి ఉంటాయి? గ్రూప్ ఏలో వచ్చి ద స్పిరిట్స్, వాళ్ళు యంగ్స్టర్స్ అనమాట, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళు చాలా ఉత్సాహవంతంగా ఆడి ఫైనల్స్ వెళ్ళటానికి జరిగింది. దాంతోపాటు వాళ్ళ రిమైనింగ్ టీమ్స్ వచ్చి అదే బౌండరీ హంటర్స్, అది పాపం చాలా కష్టపడి లీగ్ దాకా వచ్చింది. తర్వాత ది రైజింగ్ స్పిరిట్స్ వాళ్ళు కూడా చాలా కష్టపడి సెమీస్ రావడానికి చాలా ట్రై చేశారు. ది రైజింగ్ స్పిరిట్స్ ఒకటి, తర్వాత ది 10 లయన్స్ గ్రూప్ బి. ఫైనల్కి వచ్చింది ఏంటంటే ది స్పిరిట్స్, అదే ఇంజనీరింగ్ టీం ఉత్సాహవంతంగా ఆడారు. దానికి యాంటీగా ద వారియర్స్ వచ్చారు ఫైనల్స్కి.
పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తరపున కూడా చాలా కృషి చేశారు. వాళ్ళు ఎంపైర్స్గా చేయటానికి కానీ, గ్రౌండ్ క్లీన్ చేయడానికి కానీ, మెయింటెనెన్స్కి కానీ, ఆన్ టైంలో కప్స్ ఇవ్వడానికి కానీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ కూడా ప్రతి మ్యాచ్కి కప్పులు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మెడల్స్ కూడా ఇస్తున్నారు. బెస్ట్ బౌలర్కి కానీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇంకా టోర్నమెంట్లు పెట్టాలని కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే 15,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చి 5,000 పెట్టారు. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఇంకా మరిన్ని టీమ్స్ వచ్చే ఆస్కారం ఉంది. సో దానికి బాగా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. Hi sir, myself Rajender and he is my son Akshit. So he's currently studying in Pallavi International School. So he's studying 4th standard in Pallavi International School. And first of all, thanks to Pallavi School for conducting such kind of events. So it is like good encouraging for the people who are coming from the beginning stage of cricket. And hopefully going forward in future we will expect such kind of tournaments in cricket and tennis, basketball, volleyball. Also we are expecting below 10 years people also should be participated such kind of events. I enjoyed thoroughly watching these games. Thanks for Pallavi School. Thank you so much.